రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ పదవి స్వీకరణ చేసుకున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా రెస్పాండ్ అయ్యాడు. ట్విట్టర్ ద్వారా, ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ కూడా చేశారు. అంతేకాకుండా మోడీ ఇంకా ట్రంప్ ఫోన్ కాల్ కూడా మాట్లాడారు. రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్ గా పదవి బాధ్యతలను చేపట్టారు డొనాల్డ్ ట్రంప్. దానికి ప్రధాని మోదీ కూడా ఫోన్ చేశారు. అయితే ఇద్దరు నాయకులు భారత్ మరియు అమెరికా మధ్య సంబంధాల గురించి చర్చించారు. ప్రియమైన మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం ఆనందంగా ఉందని ప్రధాని ట్వీట్ చేశారు. ఆయన చారిత్రాత్మక రెండవ పదవీ కాలం సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశానని మోడీ అన్నారు. పరస్పర ప్రయోజనమైన విశ్వసనీయమైన భాగస్వామ్యానికి తాము కట్టుబడి ఉంటామని ప్రధాని మోడీ పోస్ట్ చేశారు. అలాగే ప్రజల సంక్షేమం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామని ఇప్పటికే మోడీ తెలిపారు. అయితే నవంబర్ 7వ తేదీన అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని మోడీ ఆయనతో మాట్లాడారని కూడా తెలిపారు. అయితే అదే సమయంలో ఇరువురు నేతల సంభాషణలో ట్రంప్ ప్రధాని మోడీ ప్రశంసించారు. అయితే మోడీ ఒక అద్భుతమైన వ్యక్తి, ప్రపంచం మొత్తం ఆయనను ప్రేమిస్తోందని అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇదే విధంగా భారతదేశంలో ఒక అద్భుతమైన దేశముగా భావిస్తున్నాను, అలాగే భారతదేశం అంటే నాకు ఎంతో ప్రేమ అని కూడా చెప్పారు. అయితే ప్రధాని మోదీ అన్న భారతదేశాన్ని తాను నిజమైన మిత్రుల్లాగా భావిస్తాను. మోడీ ఎంత సన్నిహితుడో ప్రపంచంలో మొత్తం అన్ని దేశంలో కంపేర్ చేస్తే భారతదేశం కూడా నాకు అంతే సన్నిహితం అని కూడా తెలుపుకుంటూ వచ్చారు. అయితే ప్రపంచ శాంతి కోసం ఇరువురు నాయకులు కలిసి పనిచేయడానికి అంగీకరించారని కూడా చెప్పారు. అసలు మోడీ ఏం ట్వీట్ చేశారు ఒకసారి చూద్దాం. నరేంద్ర మోడీ ఎక్స్ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేశారు. డిలైటెడ్ టు స్పీక్ విత్ మై డియర్ ఫ్రెండ్ ప్రెసిడెంట్ రియల్ డొనాల్డ్ ట్రంప్ అని ఆయన ట్యాగ్ చేశారు. అదేవిధంగా కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ హిస్టారిక్ సెకండ్ టర్మ్ అని చెప్పారు. అయితే వీఆర్ కమిటెడ్ టు అ మ్యూచువల్లీ బెనిఫిషియల్ అండ్ ట్రస్టెడ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా వీ విల్ వర్క్ టుగెదర్ ఫర్ ద వెల్ఫేర్ ఫర్ అవర్ పీపుల్ టువర్డ్స్ ద గ్లోబల్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ సెక్యూరిటీ అని చెప్పారు. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ ట్రంప్ ఇంకా మోదీ ఫోన్ కాల్లో ఏమేమి మాట్లాడుకున్నారు? డొనాల్డ్ ట్రంప్ కి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి యుఎస్ ప్రెసిడెంట్ గా రెండోసారి ఎన్నికైన నేపథ్యంలోనే ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ట్వీట్ చేయడంతో పాటు ఆయనకు ఫోన్ చేసి కూడా ట్రంప్ తో ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అంటే డియర్ ఫ్రెండ్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఇద్దరి మధ్య అంటే వ్యక్తిగతంగానే కాదు, రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల ఇరు నేతలు మధ్య సంభాషణ జరిగినట్లుగా కూడా ఆయన ట్వీట్ చేశారు. అంటే రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంపై ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ కు అభినందనలు తెలిపారు. అంటే పరస్పరం ప్రయోజనకరమైన విశ్వసనీయమైన భాగస్వామ్యానికి సంబంధించిన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అనేవి మరింత మెరుగుపడాలనేది ప్రధానంగా మోడీ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు అభినందనలు తెలపడంతో పాటు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించే విధంగా కూడా ఈ బంధం అనేది ఉండాలంటూ కూడా ఆయన ఫోన్ లో మాట్లాడిన ఇక మొత్తం చూసుకుంటే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. ఫిబ్రవరిలో ప్రధాని విదేశీ పర్యటన ఉంది. దానిలో భాగంగా అమెరికా వెళ్ళబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరి ఈ మధ్య ఇటు రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతో పాటు ఇటు వలసలకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీయులకు సంబంధించి భారతీయులకు సంబంధించి అక్కడ కొన్ని ఆంక్షలు విధించినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ ఫిబ్రవరిలో అంటే నెక్స్ట్ 3 days లో ఫిబ్రవరిలో వెళ్లే అవకాశం ఉందనేది తెలుస్తోంది. ఫిబ్రవరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాబట్టి బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు దేశాలకు సంబంధించిన సత్సంబంధాలకు సంబంధించి కానీ ఇతర వాణిజ్య సంబంధాలకు సంబంధించి కానీ మొత్తం అనేక అంశాలపై ఇద్దరి మధ్య కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయడం పట్ల కూడా ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే భారత్ తో మాకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. స్నేహపూర్వక వాతావరణంలో మేము మా పరస్పర అవగాహన ద్వారా రెండు దేశాల మధ్య సహకారం అందించుకుంటామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. లక్ష్మి, రైట్. మరి శివ, H1B వీసాలు దీని ప్రకారం గురించి కూడా ఏమైనా మాట్లాడుకోవడం జరిగిందా, లేదంటే ఇంకేమైనా కొత్త పాలసీస్ ఏమైనా ఇండియా ఇంకా అమెరికన్ రిలేషన్స్ ఇంకొంచెం మెరుగుపరచడానికి ఇంకేమైనా మాట్లాడారా? ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ విష్ చేయడానికి మాత్రమే జస్ట్ ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఏదైతే ఫిబ్రవరిలో విదేశీ పర్యటన అమెరికా పర్యటన ఉందో ఆ సందర్భంలో ఇద్దరి మధ్య ఈ H1B వీసాకు సంబంధించి కానీ ఇతర సహాయ సహకారాల గురించి కానీ వాణిజ్యానికి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి శివ, ఫిబ్రవరిలో మోడీ కూడా యుఎస్ ని విజిట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమంటారు?
డెఫినెట్ గా ఫిబ్రవరిలో ఇప్పుడు ప్రజెంట్ ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. 13వ తారీఖుతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13తో ముగిసే అవకాశం ఉంది కాబట్టి ముగుస్తాయి కాబట్టి ఫిబ్రవరి 13 తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు. అయితే ట్విట్టర్ ద్వారా కూడా తను కంగ్రాచులేట్ చేసినట్టు తెలుపుతోంది. సెకండ్ టర్మ్ డొనాల్డ్ ట్రంప్ కి ఇది మరోసారి యుఎస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించే టైం వచ్చేసింది. దీనికి చాలా హ్యాపీగా ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా చాలా క్లోజ్ అండ్ డియర్ ఫ్రెండ్. మా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో అలానే యుఎస్ ఇంకా ఇండియా రిలేషన్స్ కూడా ఉంటుందని కూడా తెలిపారు. మేము గ్లోబల్ పీస్ ఇంకా ప్రాస్పెరిటీ అండ్ సెక్యూరిటీ కోసం కృషి చేస్తాము. కలిసి ఒక ట్రస్టెడ్ పార్ట్నర్షిప్ లాగా ముందుకు సాగుతామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికైతే కేవలం కంగ్రాచులేట్ చెప్పి కాల్ మాట్లాడిన మోడీ ఇంకా డొనాల్డ్ ట్రంప్ బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ మీటింగ్స్ అన్ని ఫిబ్రవరి 13న ముగుస్తున్నాయి కాబట్టి దాని తర్వాత యుఎస్ కి కూడా వెళ్లే ప్లాన్స్ ఉన్నాయి మోడీకి. అయితే డైరెక్ట్ గా మీట్ అయినప్పుడు ఇంకా H-1B వీసా గురించి, మరికొన్ని ఎకానామిక్ ఇంకా పొలిటికల్ గ్రోత్ గురించి కూడా, ఇండియన్ అండ్ ఇండో అమెరికన్ రిలేషన్స్ గురించి కూడా చాలా డిప్లొమాటిక్ వేలో మాట్లాడడం జరుగుతోంది. అయితే దీని గురించి వీళ్ళిద్దరు సమావేశం అయిన తర్వాత ఏమైనా కొత్త పాలసీస్ అమల్లోకి వస్తాయా, లేదంటే ఇంకేమైనా బెటర్మెంట్ అవుతుందా, లేదా ఇండియన్స్ కి ఇంకేమైనా స్పెషల్ ప్రివిలేజెస్ వస్తాయా యుఎస్ కి వెళ్ళడానికి అనే దానిపైన వెల్లడించాల్సింది ఉంది. దాని తర్వాత వీళ్ళు చర్చించుకున్న తర్వాత కూడా ఒక డిక్లరేషన్కి వచ్చి చాలా మ్యూచువల్ బెనిఫిట్స్ ఇంకా ట్రస్టెడ్ పార్ట్నర్షిప్ ద్వారా ఇండో అమెరికన్ రిలేషన్స్ కూడా చాలా మెరుగుపరుస్తాము. చాలా స్ట్రాంగ్ బాండ్ ఇది. అన్ని దేశాల కన్నా ఇండియన్ అమెరికన్ రిలేషన్స్ చాలా మెరుగైన రిలేషన్స్ అని కూడా చెప్పుకొచ్చారు. ఇదే విధంగా మరోసారి అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టినందుకు అభినందనలు తెలుపుతున్నారు నరేంద్ర మోడీ. అది ఇదే విధంగా ఇప్పటి వరకు ఇండో పాకిస్తాన్ ఇంకా వేరే రిలేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. అలా కాకుండా ప్రతి స్టేట్ ఇంకా ప్రతి కంట్రీతో కూడా మంచి రిలేషన్స్ కొనసాగిస్తామని చెప్పి ఇద్దరు చెప్పుకొచ్చారు. అయితే అటుపక్క ప్రెసిడెంట్, ఇటుపక్క ప్రైమ్ మినిస్టర్స్ కూడా మంచి స్నేహితులుగా మనందరికీ తెలుసు. అయితే వీళ్ళ స్నేహం ఎంత గట్టి బాండ్ కొనసాగుతుందో అంతే గట్టి బాండ్ కూడా ఇండియన్ ఇంకా అమెరికన్ రిలేషన్స్ కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇటీవలే ఇండియన్స్ కి కొన్ని ప్రివిలేజెస్ కూడా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. H-1B వీసా కింద మళ్ళీ రీషెడ్యూలింగ్ చేసుకునే దానికి ఇంకా వెసులుబాట్లు కూడా కలిగించారు. అయితే ఇదే నేపథ్యంలో చాలా ప్రామినెంట్ ఇంకా ఎక్స్పర్టీస్ మాత్రమే యుఎస్ కి రావాలని వెల్లడించారు. అయితే దీని గురించి కూడా చర్చలు ఇంకా సమావేశాలు జరగచ్చని చెప్పుకోవచ్చు. అయితే 13th ఫిబ్రవరి తర్వాత మోడీ కూడా ఇండియాను వదిలి అమెరికాకి వెళ్ళి ఆ చర్చలు ఇంకా పాలసీలు, కొత్త పాలసీలు ఏమైనా అమల్లోకి తీసుకొద్దామా, లేదంటే ఇంకా బెటర్గా ఎలా ఈ రిలేషన్స్ని సెట్ చేయొచ్చు అనే దీనిపైన కూడా మీటింగ్ సాగిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో ట్రంప్ రెండోసారి మళ్ళీ ప్రెసిడెంట్ పదవి ఎక్కాడని చెప్పుకోవచ్చు. అయితే దీని గురించి చాలా హిస్టారిక్గా సెకండ్ టర్మ్ అనేది మామూలు విషయం కాదు. అయితే ఇప్పటికీ ట్రంప్కి 5గురు సంతానం. దాంట్లో ట్రంప్ ఇటీవల చూసుకున్నట్లయితే మనం ట్రంప్ చిన్న కొడుకును కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మరి ట్రంప్ సెకండ్ టర్మ్ ఇప్పటికీ చేస్తున్నాడు కాబట్టి సెకండ్ టర్మ్ ముగిసిన తర్వాత చిన్న కొడుకుని ఏమన్నా పాలిటిక్స్ లో దింపుతారా అన్న దానిపైన కూడా మోడీ కీలక పాత్ర వహించడం ఉన్నది. అయితే ఇదే నేపథ్యంలో ఇండియన్ ఇంకా అమెరికన్ రిలేషన్స్ కూడా చాలా మెరుగవుతాయని అనుకోవచ్చు.